హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి నేనైతే మీకు నా బండి అయితే చూపించాలని అనుకుంటున్నా. బట్ ఏదో ఒక కారణం అయితే నేను చూపించలేకపోతున్నాను అనమాట. సో ఈరోజు ఏదైతే అదేంది అని చెప్పేసి నా బండి అయితే మీకు చూపిస్తున్నా. తీసుకున్న బండి చాలా చిన్నది, బట్ దాని లుక్స్ మాత్రం వెరీ స్పోర్టీగా ఉంటాయి, అలాగే స్టైలిష్గా అయితే ఉంటాయి అనమాట. సో నేను ఈ బండి తీసుకోవడానికి చాలా 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 కారణాలు అయితే ఉన్నాయి. ఇది ఇప్పుడు కాదు, నెక్స్ట్ వీడియోలో మీకు అన్ని వివరంగా అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. నా బండి యొక్క సినిమాటిక్ షార్ట్స్ అయితే చూసేయండి. సినిమాటిక్ వీడియో అయితే చూశారు కదా, నచ్చిందని అనుకుంటున్నా. ఏదో కొంచెం కొంచెం మంచిగా తీయడానికి అయితే ట్రై చేసిన అనమాట. సో ఇప్పుడు బండి గురించి అయితే షార్ట్గా కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం మనం. సో ముందుగా మనం బైక్ గురించి మాట్లాడుకున్నట్లయితే, మీకు బండిలో ఎక్కడ చూసినా కూడా మీకు దుమ్మే కనిపిస్తుంది. ఆ దుమ్ముని అంత అబ్జర్వ్ చేయకండి, దాన్ని పక్కన పెట్టేసేయండి. ఈరోజు రేపు నేను సర్వీసింగ్ అయితే చేపిస్తాను, మళ్ళీ కొత్త లుక్ అయితే వచ్చేస్తుంది బండిది. బట్ నేను మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, నేను బండికి వచ్చిన సైడ్ మిర్రర్స్ కంపెనీ వచ్చినవి తీసి పక్కన పెట్టేసిన, అలాగే ఈ సైడ్ మిర్రర్స్ అయితే నేను ఫిట్ చేయించాను అనమాట. సో దీనివల్ల లుక్ మరీ పెరిగిపోయింది, అలాగే దూరం నుంచి చూసే వాళ్ళకి ఏదో ఒక పెద్ద బైక్ వస్తుంది అలా అనేలాగైతే కనిపిస్తుంది అనమాట. మీరు కూడా రైడర్ వాడుతున్నట్లయితే ఇలాంటి అద్దాలు మీకు కూడా కావాలనిపిస్తే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెట్టింటాను. సో అక్కడికి వెళ్ళి మీరు పర్చేజ్ చేయొచ్చు. ఈ బండి తీసుకున్న 3-4 రోజులకే నేను హైదరాబాద్కి అయితే తీసుకెళ్ళాను. నేను అప్పుడు హైదరాబాద్లో ఉండేవాడిని, అక్కడే పనిచేసేవాడిని. సో హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, జస్ట్ అక్కడికి పోయిన మూడో రోజో 4వ రోజో బహుశా మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ కనిపిస్తుందా స్క్రాచ్? దీని మీద స్క్రాచ్ ఉంది, అలాగే ఇక్కడ సైడ్ ఇండికేటర్ మొత్తం అయితే స్క్రాచ్ పడింది. అలాగే ఇక్కడ చూడండి, ఇది కూడా మొత్తం జీరుకుపోయింది. దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది, ఎదురుగా ఆటో రావడం వల్ల బైక్ అయితే స్కిడ్ అయి కింద పడిపోయింది. దెబ్బలేం తగలేదు, బట్ ఇదొక్క స్క్రాచ్ మాత్రం ఈ బండి మీద ఉందన్నమాట. ఇంకా మిగతా అంతా మొత్తం కొత్తగా అయితే కనిపిస్తుంది. మీకు ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇదైతే మొబైల్ హోల్డర్ పెట్టుకునేవాడిని నేను హైదరాబాద్లో. ఇక్కడికి వచ్చినాక మా ఊరిలో పిల్లలు మాటికి దాన్ని వెళ్ళి ఇట్లా పట్టుకోవడము, గుంజడము అలా చేసి మొత్తం లబ్బర్లు అయితే దాన్ని అంటే తీసుకెళ్ళిపోయినారు. నేను మొత్తం తీసేసి పక్కన పెట్టినా. ఇప్పుడు నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే ఫస్ట్ దాన్ని లబ్బర్లు కొనుక్కొని తర్వాత నేను ఈ ఫిట్ చేసుకున్న తర్వాత అయితే తీసుకుపోతాను అనమాట. ఈ బైక్ నాకు అప్పుడు ఆన్ రోడ్ ప్రైస్ 1,20,000 అయితే పడింది. సో నేనైతే అప్పుడు ఈ బండిని చాలా ఇష్టపడైతే ఉన్నాను. బట్ ఇప్పుడు కూడా ఆ ఇష్టం అలాగే ఉందనుకోండి. బైక్ కూడా చాలా బాగుంది. సో అలాగే నేను చెప్పా కదా, ఈ బండి తీసుకుని నేను దగ్గర 1.5 year అయితే అవ్వబోతుంది. సో ఇప్పటిదాకా నేను దీని మీద 25,000 అబోవ్ కిలోమీటర్స్ అయితే రైడ్ చేశాను అనమాట. సో ఈ బండి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది నేను, అలాగే దీని రివ్యూ గురించి మొత్తం నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఈ వీడియో. సో గైస్, మీలో కూడా ఎవరి దగ్గరైనా టీవీఎస్ రైడర్ బైక్ ఉంటే తప్పకుండా దీని ఎక్స్పీరియన్స్ ఎలాగుందో, అలాగే మీరు ఎప్పుడు తీసుకున్నారో, మీరు తీసుకున్న టైంలో ఎంత ప్రైస్ ఉండిందో మొత్తం అయితే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ బండి మీద అయితే నేను చాలా చాలా పెద్ద రైడ్లు అయితే ప్లాన్ చేస్తున్నాను. సో అవన్నీ మిస్ కాకుండా చూడాలంటే, అలాగే నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి, ఎందుకంటే నేను పెట్టిన నోటిఫికేషన్ ఫస్ట్ మీకే వస్తుందన్నమాట. సో ఆల్వేస్ సేఫ్ రైడ్, టేక్ కేర్ అండ్ జై హింద్.